తిరుమలలో వృత్తి నైపుణ్య శ్రీవారి సేవకుల కోసం స్పెషల్ అప్లికేషన్ రెడీ చేస్తున్నామని చెప్పారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. దీనిపై తిరుమల అన్నమయ్య భవన్లో జేఈఓతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణులను శ్రీవారి సేవతో టీటీడీలో ముఖ్యమైన 10 విభాగాల్లో వారి సేవలను ఉపయోగించుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. టెక్నికల్ విభాగాల్లో కూడా నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో అవసరాన్ని బట్టి శ్రీవారి సేవకులను వినియోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముందుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టి తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వివరించారు అదనపు ఈవో. త్వరలోనే దీనిపై విధి విధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు వెంకయ్య చౌదరి. టీటీడీలో ఇప్పటిదాకా శ్రీవారి సేవకులు చాలా విభాగాల్లో వాడుకుంటున్నాము వాళ్ళ సర్వీసెస్. అలానే ఇంకా ఒక 10 డిపార్ట్మెంట్స్లో ప్రొఫెషనల్ అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళ టెక్నికల్లీ క్వాలిఫైడ్ వాళ్ళని కూడా తీసుకుందామని ఒక సీఎం గారు లాస్ట్ రివ్యూ మీటింగ్లో చెప్పిన కాడి నుంచి దాని మీద చాలా రకాలుగా వర్క్ చేశాము. ఇప్పుడు దాదాపు ఒక 9 డిపార్ట్మెంట్లో చాలా వరకు డిస్కషన్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చాము. ఒక ఐటీ అప్లికేషన్ డెవలప్ చేసి దాంట్లో క్వాలిఫికేషన్ని ఫిక్స్ చేసి నీడ్ అసెస్మెంట్లో ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది కావాలి, ఏ విభాగాల్లో కావాలి, ఫస్ట్ ఫేజ్లో ఎలా చేద్దాం, తర్వాత సక్సెస్ అయితే సెకండ్ ఫేజ్లో అలా ఎంతమందిని తీసుకోవాలనే దాని మీద పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం. చాలా అందరూ కూడా చాలా యాక్టివ్గా చాలా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమేమి కావాలో కూడా చెప్పడం జరిగింది. సో దాంతో ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వచ్చాం. దాన్ని ఐటీ అప్లికేషన్ డెవలప్ చేయాలి. ఈ ఐటీ అప్లికేషన్ ఒకసారి డెవలప్ చేసి ఫ్లోట్ చేసిన తర్వాత అక్రాస్ ద వరల్డ్ ఎంతమంది కావాల్సి వస్తుంది, ఎంతమంది అప్లై చేసుకుంటే వాళ్ళని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వచ్చిన వాళ్ళని ఎన్ని రోజులు ఐడియల్గా పెట్టుకోవచ్చు వాళ్ళ సర్వీసెస్కి, వచ్చిన వాళ్ళని ఎక్కడ సింగిల్ విండో ద్వారా వాళ్ళకి ఎలా మనం సేవ్ చేసి వాళ్ళ సర్వీసెస్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఎలా చేయొచ్చు కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలానే గో సంరక్షణ కానీ, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, శానిటేషన్లో కానీ, ఇలా అన్ని విభాగాల్లో కూడా శ్రీవారికి సేవ చేసే వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్న, రిటైర్ అయినా, ప్రొఫెషనల్గా ఉన్న, లేకపోతే అక్రాస్ ద వరల్డ్ అవుట్ సైడ్ వరల్డ్లో ఉండే వాళ్ళని కూడా మనం ఎలా సేవ తీసుకోవచ్చు అనేది పూర్తి స్థాయిలో డిస్కస్ చేశాము. దాంతో మనకి కల్చరల్ వింగ్లో కానీ లేకపోతే ఐటీ వింగ్లో కానీ ఇటన్నీ కూడా డిస్కస్ చేసాం. చాలా రాబోయే కాలంలో మనకి సపోర్టింగ్ రోల్ శ్రీవారి సేవక రూపంలో ఉండే ప్రొఫెషనల్స్